పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీసు ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. అడ్డాడలో ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం శిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. నెల్లూరులో ఏప్రిల్ 12వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో ఏప్రిల్ నెల 13వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. మార్కాపురంలో ఏప్రిల్ నెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర, రైల్వే స్టేషన్ వద్ద, రాయవరం, మార్కాపురం. పాస్టర్ గారండి, మీ నోటమ్మట ఒక మాట చెప్పండి పాస్టర్ గారండి, మీ నోటితో ఒక మాట చెప్పండి పాస్టర్ గారండి అని నిలబడతారు చాలామంది. ఏంటనంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మా బాకీలు తీరుతాయో లేదో, మీ నోటితో ఒక మాట చెప్పండి పాస్టర్ గారండి. ఎందుకో తెలుసా? నీతి గల తన సేవకుని నోటి నుండి వచ్చే మాటను రూఢీ చేసేవాడు దేవుడు. కొంతమంది ఈ చేతులు బలవంతంగా తీసేసుకొని పిల్లలు లేని వాళ్ళు అలా పొట్ల మీద లాక్కొని పెట్టుకుంటారు. కొంతమంది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు గుండె మీద పెట్టుకుంటారు. ఏమిటయ్యా అనంటే ఆ చేతులు మా మీద ఉంటే చాలు, ఉపవాసములతోనూ కన్నీటితోనూ గోనిపట్ట కట్టుకుని బూడిదలోనూ మోకాళ్ళుని ప్రార్థనలు చేసి సిలువ వేయబడిన ఈ పవిత్రమైన దేవుని యొక్క ఈ సేవకుని ఈ దేహము నా తల మీద పడితే చాలు అనుకుని ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉంటారు. నేను మీ వంటి మనుషుడనే, కానీ నాలో ఉన్న ప్రత్యేకత ఏంటనంటే నాకు ఒక తీర్మానం ఉంటుంది. నాకు ఒకే ఆశ, నేను చనిపోయే లోపుగా నా ప్రభువు యొక్క బిడ్డలను సాతాను బంధకాలలో నుండి విడిపించాలి. ఈ ప్రార్థనల యొక్క ప్రభావము బంధింపబడిన బంధకాల నుండి ప్రజలను ఆ బంధకాల నుండి విడిపించి, జిగటగల దొంగ ఊబిలో నుండి బయటకు లాగి, కాలుచున్న అగ్నిగుండంలో నుండి తప్పించి ఆశీర్వాదాల వైపు నా దేవుని బిడ్డలను నడిపించాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తిని గురించి మీతో చెప్తూ ఉన్నాగా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఇచ్చే అభిషేకం తైలాభిషేకం అని అనుకుంటారేమో, అనుకోకండి. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. దేవుని వాక్యం బోధిస్తున్న మాట, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. నీవు ఆ శక్తిని గనుక అనుసరిస్తే ఇప్పుడు బ్రతికి ఉన్న నీవు ఆయన కన్నా గొప్ప కార్యాలు చేయడానికి నీకు గొప్ప ఆస్కారం ఉంటుంది. అది నిన్ను బట్టి జరగదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ వీళ్ళకి వివాహం అయ్యి 16 ఏండ్లు దాటింది, పిల్లలు లేరు, ఎన్నో మందులు వాడారు, ఎన్నో చోట్లకు వెళ్ళారు, సంతానము లేక చివరికి ఆశలు విడిచి ఉన్నారు. ఉలిందకొండలో కర్నూలు నుండి వెళుతుంటే, డోను వెళుతుంటే మధ్యలో ఉలిందకొండ అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో స్వస్థతశాల నిర్మాణం చేయడం జరిగింది, మహిమశాల. ఆ శాలకి ఈ రమేష్ గారు, అతని భార్య రామేశ్వరి ఇద్దరు వచ్చారు. ఈ రోజున చక్కని కూతుర్ని కన్నది ఆవిడ. దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉన్నారు. చప్పట కూడా దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, వైజాగ్. కాకినాడలో ఏప్రిల్ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 20వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు.